మేము ఇప్పుడు సముద్రం మధ్యలో తెప్పలో వెలివేయబడ్డాం. ఇక అదిగో ఆ బోట్ వెళ్ళిపోతోంది. ఇప్పుడు 7 రోజులు మేము ఇక్కడే ఉంటున్నాం. ఎన్ని రోజులన్నా? 7 రోజులు ఉంటామా? ఈ రాఫ్ట్ దగ్గరలో ఉన్న జనావాసానికి వేల మైళ్ళ దూరంలో ఉంది. ఇక మాకు నచ్చినా నచ్చకపోయినా నేను నా ఫ్రెండ్స్ ఈ రాఫ్ట్ మీదే ఉండి తీరాలి. అయినా అదంత తేలిక కూడా కాదు. ఇది దారుణం. మీరెక్కడున్నారు? ఇప్పుడు ఈ వర్షం ఆగేలా లేదు. ఇప్పుడు మనం బాగా లోతుకి కూరుకుపోయాం. ఈ ఛాలెంజ్ మనకు పీడకలలా మారిపోయింది. బ్రో, ఆ బోట్ చూడు ఎంత దూరం వెళ్ళిపోయిందో. అది అసలు కనిపించడం లేదు కదా. మన తొలి కర్తవ్యం ఎండకి మాడిపోక ముందే నేడు ఏర్పాటు చేసుకోవాలి. మా దగ్గర ఒక సర్వైవల్ స్పెషలిస్ట్ ఉన్నాడు. అలాగే దొంగలు, కొన్ని తాళ్లు, మాకు స్థావరానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బాయ్స్, మనం త్వరగా మొదలు పెట్టాలి. వెలుతురు తగ్గుతోంది. నేను ఇటువైపు పట్టుకున్నా. నా వేలు. ఇప్పుడు మనం దీన్ని టీపీ లాగా సెటప్ చేయాలి. మేము చెత్త రోజున ప్రారంభించినట్టున్నాం. ఆ మేఘాలను చూస్తే తెలుస్తుంది తుఫాన్ రాబోతోందని. కాబట్టి ముందుగా మేము చేయాల్సింది ఏంటంటే మమ్మల్ని కవర్ చేయడానికి కొంత నీడ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మేము రాబోయే 7 రోజులు ఈ చెక్క పలకపైనే ఉండాలి. కాబట్టి వడదెబ్బ తగలకుండా ఒక గూడ అవసరం. కాబట్టి ఒక దెబ్బకి 2 పెట్టెలు. పెట్టెల్ని తలుచుకుంటూ నిర్మిస్తుండగా ఈ అద్భుతం జరిగింది. ఓ చూడండి, ఏదో పక్షి వస్తుంది. ఓ మై గాడ్, అది నిజంగా పక్షే. బాగుంది కదా. దానికి ఒక పేరు పెడతాం? బ్రైన్. బ్రైన్, బ్రైన్. బ్రాయన్, నువ్వు వెళ్ళి కొన్ని చేపలు తీసుకొస్తావో మా కోసం. నన్నే చూస్తుంది, వాడికి అర్థమవుతోంది. జిమ్మీ ఏదో ఒకటి మాట్లాడి చూడు. ముందే కత్తిపడే. సరే, పక్కన పడేస్తున్నా. ఆ గొడ్డలు కూడా. బ్రైన్, అదొక జోక్. పక్షిని వదిలేసి ముందు గుడారాన్ని సిద్ధం చేసుకుందాం. బ్రైన్ చూస్తుండగా మేము ఆ మొదటి గుడారాన్ని సిద్ధం చేసుకున్నాం సాయంత్రం దాకా. మా ఫ్రెండ్ తారిక్ తప్ప. వాడు రోజంతా అదిరిపోయే డ్రోన్ షాట్స్ తీస్తూ ఉన్నాడు. అందుకే నేను కూడా ఏమీ అనలేదు. ఈ చెక్క పెట్టెలో మా 5గురి కోసం 7 రోజులకి సరిపడా ఆహారం ఉంది. దేవుడా. ఇంకా ఈ 2 డ్రమ్ముల్లో మా 5గురికి సరిపడా నీళ్లు కూడా ఉన్నాయి. నీళ్లు రుచి ఎలా ఉంది? వేడిగా ఉన్నాయి. ఇవే తాగాలి. నా కప్పులో ఏవో నలుసులున్నాయి. ఇక చీకటి పడుతోంది. ఆ పెట్టె మీద స్లీప్ అని రాసింది. సర్వైవల్ గార్డ్స్ మా కోసం మెత్తగా ఏమన్నా పెట్టుండాలి. తడిగా ఉన్నాయేంటి? పడవలో వస్తువులన్నీ తడైపోతాయి. నా పక్క రెడీ అయిపోయింది, నేను పడుకుంటున్నా. అయితే ఇది మా మొదటి రాత్రి ఇక్కడ. ఇంకా బ్రైన్ వాడు ఆవలిస్తున్నాడు. ఇది చాలా దారుణంగా ఉంది. మా గుడారం ఇంకా సిద్ధం అవ్వలేదు. నేను దేనికోసం సైన్ అప్ అవుతున్నానో తెలియదు. వేడిగా ఉంది. దీని ఊపు తగ్గేలా లేదు. దాంతో నాకు వాంతాయిలో ఉంది. ఇక నా చుట్టూ చెమటతో నిండిన గుంపు ఉంది. అందరికి చెమట పడుతుంది. మీరు డే 1 కి స్మెల్ చేస్తే ఇంకా డే 7 లో ఎలా ఉంటారో ఏంటో. అవును కదా. మా మొదటి రోజు నిద్ర చాలా పొడిగా సాగింది. నిద్రపోవడం అసాధ్యమైంది. ఈ అలలు చాలా తీవ్రంగా పోటెత్తుతున్నాయి. ఇంకా మా ఉదయంని పాడు చేస్తూ మా బ్రయన్ మమ్మల్ని వదిలేసి పోతున్నాడు. బ్రయాన్, బ్రైన్. బ్రాయన్, ఏదేమైనా ఈ రోజు మా కర్తవ్యం వాతావరణాన్ని తట్టుకునే శాశ్వత గుడారం సిద్ధం చేసుకోవడం. దీన్ని మనం నివాసంగా అసలు ఎలా మలచగలం? అక్కడేవో ఉన్నాయిగా, వాటిలో చూద్దాం. లక్కీగా వాళ్ళని రాఫ్ట్ లో కొన్ని చెక్కలు పెట్టమన్నాను మంచి గుడారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. ఎలా నిలబెడతామో నాకు ఐడియా లేదు. ఖచ్చితంగా తెలీదు. సరిపోతాయని చెప్పారు. కానీ దారుణం ఏంటంటే మేము మొదలు పెట్టామో లేదో త్వరగా వర్షం పడుతోంది. ఇప్పుడు సిద్ధం చేయబోతున్నాం. జిమ్మీ, నా షార్ట్ పిల్లో ఇటు ఇవ్వరా? ఇది మరీ దారుణం. ఇదేం బాలేదు. నోలన్, పట్టుకున్నా. జీసస్ క్రైస్ట్, నువ్వు సరిగ్గా చేయట్లేదు. నోలన్, చెవులు ఇక్కడ పెట్టి విను. నువ్వెందుకు అరుస్తున్నావు? ఎందుకంటే నువ్వు వినట్లేదు కాబట్టి. ఇది కేవలం వర్షమే. నోరు మూస్తావా? మనకి ఇప్పుడు షవర్ చేయాల్సిన అవసరం లేదు. అవును. ఇదేం బాలేదు బ్రో. ఇంకా మనకి 6 రోజులు మిగిలి ఉన్నాయి. బాత్రూమ్ ఎక్కడికి వెళ్ళాలి? మనం బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవాలిగా. ఏంటి? ఇక్కడ ఉన్న వాటితోనే మనం అన్ని సిద్ధం చేసుకోవాలి. వీటితోనే టాయిలెట్ చేసుకోవాలి, గుడారం చేసుకోవాలి, ఇంకా మంట. వర్షం ఆగిపోగానే నేను నా బాయ్స్ మనుగడకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా గుడారం. మనం దీన్ని వేరే దేనికైనా వాడుకుందాం కదా. 5 నిమిషాల బ్రేక్ క్రిస్కి. నాకు కూడా బ్రేక్ కావాలి. నేను సీ సిక్నెస్ తో చచ్చిపోతున్నాను. నువ్వే లేపాలి దీన్ని. నేను ఇంకా లేపలేకపోతున్నా. నువ్వు ఒక్కడే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. మిగిలిన ఇద్దరు ఎలా పడుకున్నారో చూడు. నేను అవుట్. మేము ఒక గోడ కట్టేశాం. మేము ఒక గోడ కట్టేశాం. అవును, అందరం కలిసి. అందరం. ఎంత సీ సిక్నెస్ బాధిస్తున్నా మేమందరం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేసి తీరాలి. ఇప్పుడు మీరంతా దాన్ని కొంచెం ముందుకు జరపండి. అవును, అంతే, దింపండి. అంతే. సెట్ అయింది. ఎంతమంది యూట్యూబర్స్ కావాలి ఇలాంటిది చేయడానికి? అక్కడ చూడండి, అది తిమింగలం అనుకుంటా. అదేనే కదా? అదిగో ఓరి అక్కడ. నాయనో. ఓ మై గాడ్, అది నిజం కాదు. ఇక్కడ నిజంగా తిమింగలాలు ఉంటాయి. ఈ అనుభవం రాను రాను మెరుగయ్యేలా ఉంది. గుడారం, నీళ్లు, నోలానికి దగ్గరలో ఉండకపోవడం, నేనది కల్లో కూడా మర్చిపోలేకపోతున్నాను. ముందే ఒక నిచ్చెన సిద్ధం చేసుకొని ఉంటే బాగుండేదేమో. నేను నిచ్చెన తయారు చేశా. నేనే దీన్ని 4 నిమిషాల క్రితం రెడీ చేశా.
కొన్ని గంటల నిర్విరామ కృషి తర్వాత మేము కొలిక్కొచ్చాము. నేను మా పాత వీడియోస్ లాగా దీని 50 గంటల ఛాలెంజ్ కి బదులుగా 7 రోజుల ఛాలెంజ్ గా మార్చినందుకు తీవ్రంగా బాధపడుతున్నాను. మేము ఆకుండా ఊగుతూనే ఉన్నాం, తల తిప్పేస్తోంది, నాకు వాంత ఎలా ఉంది. ఇక మొత్తానికి సూర్యుడు అస్తమించే లోపు మా గుడారం సిద్ధమైంది. రెండో రాత్రి నా మంచం విరిగిపోయింది, కానీ నాకు నిద్ర పడుతుంది, అలిసిపోయాను కాబట్టి. నేను కూడా ఇక పడుకుంటాను. నిన్ను లేపేశానా? అవును. కళ్ళు మూసుకొని పడుకో, నేను వ్లాగింగ్ చేస్తున్నా. నేను అనుకోకుండా లేజర్ని లేపేసా, జాలేస్తోంది. నేను నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా అలసిపోలేదు తెలుసా. ఈ రోజు మా 3వ రోజు, ఇంకా మా గుడారం పడిపోలేదు. ఇది మా గొప్ప విజయం. రాత్రి ఈ గుడారం చేసిన చప్పుళ్ళకి నాకు నిజంగా నిద్రలో పీడకలలే వచ్చాయని చెప్పొచ్చు. ఈ 3వ రోజు మేము కాస్త కుదురుకున్నామనే చెప్పాలి. మేము పొద్దున్న ఈ మూలనే మూత్ర విసర్జన చేస్తాం. బ్రో, ఇది కూడా వ్లాగ్ చేస్తున్నావా? నేను కదిలే ప్రసక్తే లేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఈ ఫీస్ట్ బుల్స్ తో లాగిస్తున్నా, ఇవే ఆదుకుంటున్నాయి. మేము డ్రమ్ లోని వేడి నీళ్లు తాగుతున్నాం. బాగా వేడి చేస్తుంది, నాకు ఇవి అవసరం. ఇప్పటికీ 36 గంటలైంది, అప్పుడే దీంట్లో సగం నీళ్ళు అయిపోయాయి. అంటే ఇవి ఎక్కువ తక్కువ. మనకి 6 రోజులకే నీళ్ళు అయిపోతాయి. నీళ్లు ఆహారం తగ్గిపోతున్నాయి అనగానే నాకు ఆలోచన వచ్చింది. ఈ రాఫ్ట్ కింద ఏమున్నాయో చూడాలనిపించింది. డ్యూడ్, దీని కింద చాలా చేపలున్నాయి. అందుకని డిన్నర్ కోసం మేము కొన్ని చేపలు పట్టాలనుకున్నాం, కానీ మాకది సరిగ్గా చేత కాదు. ఇది ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. బ్రయాన్, బ్రైన్, మాకు చేపలు పట్టివు ప్లీజ్. బ్రయాన్, బ్రయాన్, మా యూట్యూబ్ వీడియోస్ కంటే చేపలు పట్టడం చాలా కష్టం అనుకుంటా. కొన్ని గంటలైనా కూడా మాకు అసలేమీ చెక్కలేదు. మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? నా వల్ల కాదు. మేము అలసిపోయాం, డీహైడ్రేట్ అయ్యాం, ఆకలేస్తోంది. ఇంకా మా రేషన్ ని తెరిచాం. మనం పార్టీ చేసుకుందాం. ఫీస్ట్ బుల్స్ అనేద్దామా? చెప్పు. Come on. మా సామాన్లలో మంటేసుకోవడానికి కట్టెలు, వండుకోవడానికి పాత్రలు ఉన్నాయి. పెద్ద కట్టెని తీసుకోండి, దాన్ని ముక్కలుగా కొట్టండి. ఇంకా కొన్ని మధ్యస్థంగా కొట్టండి. ఇక ఆఖరున పెద్దవి వాడండి. బీన్స్ చూడండి బాబులు. నాకు చాలా ఆత్రంగా ఉంది, చూడడానికి బాగుంది. ఇది బాగుంటుందా? మీకు తెలుసుగా, మేము సముద్రంలో 3 రోజులు గడిపేశాం. నిజంగానా? నేను ఈ క్యాన్ చిల్లీ కోసం ఎప్పుడు ఎంత ఆరాట పడలేదు. నేను ఇందులో నా ప్రేమను గుమ్మరించాను. ఇది క్యానెడ్ చిల్లీ మాత్రమే కాదు, దీంట్లో టమాటాలు ఉన్నాయి, కిడ్నీ బీన్స్ ఉన్నాయి. చెప్పక్కర్లేదు, ఉవ్విళ్ళు ఉడుతున్నాయి. ఇన్ని రోజుల్లో ఇదే మా మొదటి వేడివేడి ఆహారం. ఇది మా రేషన్ లోనే మంచి ఫుడ్, కాబట్టి మేము సంతోషంగా తినేసాం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మొదటి రోజు నాకైతే చిర్రెత్తుకొచ్చింది, కానీ మేము మెల్లమెల్లగా దీనికి అలవాటు పడుతున్నట్టున్నాం. నేను ఇంతవరకు బాత్రూమ్ కు పోలేదు. ఈ విషయం నన్ను చాలా కలవర పెడుతుందనే చెప్పచ్చు. నేను నిద్రకి ఇబ్బంది పడుతున్నాను. ఈ రాఫ్ట్ పిచ్చి పట్టినట్టుగా ఊగుతోంది. అబద్ధం అనుకోకండి, నాకు పిచ్చి లేస్తోంది. రేపు బాగుండాలని కోరుకుంటున్నా. మాలో ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. మా గుడారం వెనుక వైపు గోడ ఎటో పోయింది. దీనికి కొన్ని రిపేర్లు అవసరం. ఈ రోజు ఉదయం నుంచి రాఫ్ట్ మీద టెన్షన్ ఎక్కువైంది. నోలన్ మంచం ఇరిగిందని అప్సెట్ అయ్యాడు. ఓ మై గాడ్. నోలన్ తీవ్రంగా మదన పడుతున్నాడు. వాడు తన భావాలను దిగమింగుతున్నాడు. అయితే పోతావా? నేను అలా తోసుంటే నువ్వు ఈ ఛానల్ నుండి తప్పుకునేవాడివి. ఇది నిజంగా చాలా దారుణం. ఓ, ఉరుముతున్నాయి. అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది. నేను దాన్ని భరించలేను. ఇంకా దారుణం ఏంటంటే మేము మా నీటి గరిటని డ్రమ్ లోకి పడేసాం. 4 రోజులుగా మేము స్నానం చేయలేదు కాబట్టి దాన్ని తీయడం అంటే నీళ్ళని పాడు చేసినట్టే. నేనైతే ఆ నీళ్లను తాగలేను బాబు. ఆ నీళ్ళు అయిపోతే మన పరిస్థితి ఏంటో. ఈ నీళ్లు పాడైపోయాయి కాబట్టి దీనిలోని నీళ్లు మేము తాగడానికి పనికిరావు. ఏదైతేనే నేను ఎంత ఎక్కువ ఇబ్బంది పడితే మీరు అంత ఎక్కువ చూస్తారు. నా పాపులర్ వీడియోలో నన్ను సజీవంగా పాతిపెట్టినప్పుడు, సాలిటరీ కంటైన్మెంట్ లో ఉన్నప్పుడు సంతోషించారనుకుంటా. ఇప్పుడు అదే చేయండి. ఈ రాఫ్ట్ మీద సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మొత్తానికి 4 రోజుల తర్వాత లేజర్ పని కానిస్తున్నాడు. సరదాగా ఒక పాటేసుకో ఇప్పుడు. లేజర్ బాత్రూమ్కి వెళ్ళాడు, చేస్తున్నాడు. ఓ, అక్కడ మేఘాలు ఎంత నల్లగా ఉన్నాయో చూడండి. అవును, ఈ రాత్రికి మన మీద దాడి చేయబోతున్నాయి. ఈ రాత్రికి మనకుంది. మాకు అప్పటికి తెలీదు ఈ ఛాలెంజ్ లో పెద్ద తుఫాను మా వైపే దూసుకొస్తోందని. మేమది గమనించగానే సాధ్యమైనంత వరకు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. ఇంకో తుఫాన్ వచ్చి మమ్మల్ని నాశనం చేసే వరకు మేము ఎదురు చూడలేం. తారిక్ తన వైపు గుడారాన్ని సరి చేస్తున్నాడు. క్రిస్ పైకప్పు సరి చేస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల నేను కెమెరామెన్ అయ్యాను. తుఫాన్ దగ్గరకు వస్తుంది. దేవుడా. ఇంకా వాళ్ళు తుఫాన్ని తట్టుకునేందుకు గుడారాన్ని సిద్ధం చేసే లోపల నేను షాపిఫై గురించి చెప్పేస్తాను. ఎందుకంటే ఆ తుఫాన్ మా ఛాలెంజ్ పూర్తయ్యేదాకా ఉండొచ్చు అనిపిస్తోంది. ఇక మీదైతే మాకు సరదా తీరిపోద్ది. షాపిఫై అనేది వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారికి మంచి ప్లాట్ఫామ్.
వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ చిన్న వ్యాపారస్తులకి సహకారం అందిస్తారు. ఏమైనా అమ్ముకోవచ్చు, చెక్కలు, మేకలు, క్రాక్స్ ఇలాంటివి అమ్ముకోవడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక త్వరలో ఈ గుడారం మీద ఏమీ లేకుండా ఎగిరిపోతాయేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఆన్లైన్ లో మేము అమ్మే నా మర్చండైజ్లు, ఫీస్టబుల్స్ అన్ని 100% షాపిఫై ద్వారానే. ఓ ఇక్కడ వాతావరణం చాలా దారుణంగా మారుతోంది. గాలి బీభత్సంగా వీస్తోంది. మనం దీని నుంచి తప్పించుకోలేం. ఇలాంటి ఈదురుగాల్లో పనిచేయడం చాలా కష్టం గాయ్స్. అరవడం ఆపి పని చేయండి. షాపిఫై లో సైడ్ కిక్ అనే సరికొత్త ఏఐ టూల్ ఉంది. మీ పూర్తి వ్యాపారాన్ని సులువుగా సాగించేందుకు. ఈ రాఫ్ట్ మీద మనుగడ ఎంత కష్టమో వ్యాపారాన్ని నడపడం కూడా అంతే కష్టం. కనుక వాళ్ళకి సాధ్యమైనంత మేర మీ వ్యాపారం సజావుగా సాగేందుకు సహకరిస్తారు. మనం చాలా దరిద్రంలో ఇరుక్కున్నాం. చంపి పడేస్తోంది. వెంటనే shopify.com/MrBeast వెబ్సైట్ లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ షాపిఫై. ఇక వెళ్ళి తుఫాను ఎదుర్కొందాం. నేను తడిచి ముద్దయిపోయా. ఇప్పుడైనా వచ్చి మాకు సహాయం చేయి జిమ్మి. ఈ రాఫ్ట్ కి నేను డబ్బులు కట్టాను. ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ రాత్రికి ఇంకా తీవ్రమైపోయింది అది. ఇది నరకం గుడారంలో ఉన్నట్టుంది. Dude! ఇది చాలా క్రేజీగా ఉంది. ఇది కారుతోంది. Oh no. ఈ షెల్టర్ అయితే అసలు వాటర్ ప్రూఫే కాదు. ఇంకా మరేం చేయగలం? ఇంకా 3 రోజులు. రానున్న 3 రోజులు ఎలా ఉంటాయేంటో. మొత్తం నీళ్లు నిండిపోయాయి. దీనిపైన అంతా నీళ్లే. ఇది పనికి రాదు. ఏం ఉపయోగం లేదు దీంతో. ఇది అత్యంత దరిద్రమైన రాత్రి. Oh. ఎంత ఇబ్బంది పడుతున్నావో చూడండి. ఇదైనా పనిచేస్తుందా లేదా? దీన్ని మేము ఒక స్టూడియోలో చేసిండొచ్చు, కానీ లేదు. మేము ఏదైనా నిజాయితీతో చేస్తామని ప్రజలకు తెలుసు. మనల్ని ఇది నాశనం చేసేలా ఉంది. ఓ మనం చచ్చేలా ఉన్నాం ఇక్కడ. ఓ నాకు తగులుతోంది. పైన హోల్డ్ ఉంది. అది కంప్లీట్ గా ఓపెన్ గా ఉంది. నా బెడ్ మునిగిపోయింది. ఇంకా నేను దీన్ని చేయలేను. ఈ వీడియోని ఇక్కడితో ముగించే జిమ్మి. జిమ్మీ ప్లీజ్. నేను ఇదంతా మీకు ముందే చెప్పాను. మీరు ఒప్పుకున్నారు కూడా. గుర్తుందా? ఇది నిజంగా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు ఇదంతా అసహ్యం వేస్తుంది. బ్రో నేను పూర్తిగా తడిసిపోయాను. గంటకి తుఫాను కొత్త శిఖరాల్ని తాకుతోంది. ఇక ఆపుకోలేక మమ్మల్ని మేం కాపాడుకోవడానికి ఇలా మా మంచాల్ని వర్షానికి అడ్డుగా నిలిపాము. మాకిక ఓపిక నశించింది. కొన్ని గంటలుగా వర్షం కురుస్తోంది. గట్ట ఎంత చలి. మా మంచాలు సరిగా లేవు. నా తల తిరుగుతోంది. అసలు ఇలానే అయితే మనం 7 రోజుల వరకు ఉండగలమో లేదో. ఈ వర్షం అలా 20 గంటల పాటు ఆగకుండా కురిసింది. ఇక రాత్రంతా నిలబడే ఉన్నాం. పూర్తిగా తడిసిపోయి బాగా అలసిపోయాం కూడా. ఇక తడిసిన మా సప్లైస్ ని ఎండబెట్టాలని, గుడారాన్ని బాగు చేయాలని కష్టపడ్డాం. మా రాఫ్ట్ శిథిల అవస్థలో ఉంది. మా పడకలు చూడండి. మేము వాటిని ఎండబెట్టాలి. ఇది అంటార్క్టికా కన్నా కష్టంగా ఉంది. ఇది ఎడారి వీడియో కంటే కష్టంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధం. నాకు ఈ రాఫ్ట్ అసలు నచ్చట్లేదు. నేను మళ్ళీ ఎప్పుడు దీన్ని చూడాలనుకోవట్లేదు. మా నిప్పుల కుంపటి పూర్తిగా నానిపోయింది. రాత్రికి అవసరమైనా కూడా దీన్ని వెలిగించలేం. డిన్నర్ కూడా లేదు. మమ్మల్ని ఇంకా ఇరకాటన పెడుతూ మా ఆహారం అంతా కూడా నాశనం అయిపోయింది. ఏదో కొంచెం మాత్రం తినేందుకు వీలుగా మిగిలిందంతే. స్థిరంగా ఉన్నాం, ఆహారం ఉంది, పొడి పడకలున్నాయి. అప్పుడు లెక్క చేయలేదు మనం. సరే కానీ మనం ఇంకో రాత్రి దాన్ని తట్టుకోలేం. ముందుగా గుడారాన్ని వాటర్ ప్రూఫ్ గా మార్చేద్దాం. దాన్ని అక్కడ నుండి విప్పేసి ఇక్కడ కట్టి ఇలా గాలి వీచేందుకు ఈ పక్కకు వదిలేద్దాం. ఇది పని చేయాలి. ఇంతకు ముందు దాకా చలికి మునుకుపోతూ చచ్చిపోవాలనుకున్నాం. అయితే మీరు పొడిగా వెచ్చగా ఉండాలనా, తడిగా చల్లగా ఉండాలనా? ఇక్కడ ఒక జిప్ టై పెట్టి, నోలన్ దానికో తాడు కట్టు. దీన్ని ఇక్కడ ముడివేసాయి. మనం దీన్ని ఇలా నెట్టితే నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. నేనైతే ఇక్కడ దండెళ్ళ తాడు కట్టేసి మా తడి బట్టలని ఆరేయచ్చని ఆలోచించా. ఇవి రేపటి వరకు ఆడతాయేమో చూద్దాం. నాకు చావాలనుంది. ఒక్కపోతుగా ఉంది. బాగా అలసిపోయా, నీరసంగా ఉంది, ఇంకా తిక్కగా ఉంది. గుడారం సెట్ చేశాక పూర్తిగా అలసిపోయి ఆ రోజు ఎక్కువసేపు బాగా నిద్రపోయాం. కాసేపటికి నిద్ర లేచాక మా పాత స్నేహితుని కలుసుకున్నాం. హే బ్రైన్. బ్రైన్ బ్రైన్, బ్రైన్ బ్రైన్ హే బ్రైన్ 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 వెనక్కి రావ్. ఈ రాఫ్ట్ మీద నేను వీళ్ళతో 5 రోజులు ఉన్నాక ఇదంతా పీడకల్లా ఉంది. నేను ఒప్పుకుంటా, నేను బ్రైన్ మిస్ అయ్యాను. బ్రైన్ వెళ్ళిపోతున్నాడుగా. నువ్వు బ్రాండ్ ని వదిలేలేదు, కానీ బ్రాండ్ నిన్ను వదిలేశాడు. బ్రైన్ మనందరినీ వదిలేశాడు. ఇక మాకు 2 రోజులు మిగిలాయి. ఆహారం అయిపోతోంది. నీళ్లు కలుషితమయ్యాయి. ఇంకా మేమందరం చావు అంచులో ఉన్నాం. నా బుర్ర దొబ్బుతుంది. ఈ 2 రోజులు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఇంకా పోగొట్టుకోవడానికి ఏముందని. నాకు ఇక్కడ నీటిలో 500 వరకు చేపలు కనబడుతున్నాయి. అవి చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఈ డ్రమ్ పిచ్చ కంపు కొడుతోంది. నాకైతే రాత్రి అసలు నిద్రే పట్టలేదు. నేను వణుకుతున్నా, ఇంకా తడిసిపోయి పడుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఇది నా జీవితంలోనే కాలరాత్రిలా అనిపించింది. నిన్న రాత్రి ఆ జోరు వానలో తడిసిపోయి వణుకుతో ఈ బాధలో మహాసముద్రం నది మధ్యలో మాకైతే నరకం కనబడింది. ఈ ఛాలెంజ్ త్వరగా పూర్తయితే బాగుండు. ఈ ఛాలెంజ్ ని 7 రోజులు చేయాలని చాలా తప్పు నిర్ణయం తీసుకున్నా. ఇది చాలా కష్టంగా ఉంది. ఈ సరికొత్త వాటర్ ప్రూఫ్ గుడారం పనిచేసిందంట. మనోడు రాత్రి వర్షం పడిందన్నాడు. పడిందా? అవును, తెల్లారు 4 గంటలకి కొంచెం జల్లు ఇది పడింది. బాగుంది. నాకు తెలియనే లేదు. ఇంత మంచి నిద్ర ఎప్పుడు రాలేదు. నాకు నిన్న రాత్రి చాలా బాగా నిద్ర పట్టింది. ఐబాల్స్ ని కూడా కదపలేకపోతున్నాను.
ఇదే మేము ఇప్పటి వరకు చేసిన అన్ని ఛాలెంజ్లో కష్టమైంది. 50 గంటల ఛాలెంజ్ పూర్తయ్యాక ఇంకో 5 రోజులు చేర్చితే ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఇంత పెద్ద చెక్క దిమ్మల మీద పైకి కిందికి ఊగుతూ పోతున్నాం. అది కాస్త హాయిగా ఉంది. ఇంక ఇప్పుడు వర్షం పూర్తిగా ఆగిపోయినా సంతోషం మిగలకుండా కొత్త అవాంతరం వచ్చి పడింది. 2 రాత్రులుగా చలికి వనకలేక చచ్చాం. ఇప్పుడు వేడికి మండిపోతున్నాం. నమ్మలేనంత ఒక్కపోతుగా ఉంది. నేను నీళ్ళలోకి దూకేస్తున్నా, ఈ వేడి తట్టుకోలేకపోతున్నా. స్విమ్మింగ్ కి వెళ్దామా? నూలన్ స్విమ్ చేయగలడు అనుకుంటా. వాళ్ళు వాళ్ళ రీతిలో చల్లబడుతుంటే మేము కాస్త క్రియేటివ్ అవుతున్నాం. ఇది బాగుంది. ఓ యా, ఫ్యాన్ల చల్లగాలి. నాకు ఇది బాగా నచ్చింది. నన్ను జెల్లీ ఫిష్ కరిచింది. లేదు, అదేం లేదనుకుంటా. సముద్రం మనల్ని ఎందుకు ద్వేషిస్తుంది? నాకు తెలిసి ఈత కొట్టడం మంచి ఐడియా కాదని. ఓ ఆ! నువ్వు బానే ఉన్నావా? ఓ నా కాలు, ఓరి దేవుడా. నాకు మంచి స్పాట్ దొరికింది. ఏ హాయ్. ఓ నో. ఇక్కడ ఓర్చుకుపోయి ఎర్రచారాలు పడ్డాయి. రోజులో అధిక భాగం చాలా వేడిగా ఉంది. మేము దీనిపైన అసలు నడవలేకపోయాం. చాలా- నాకు చాలా వేడుంది. బ్రతకాలం లేదు ఈ వేడికి. అవును, వామ్మో. చాలా వేడుంది. కానీ సూర్యాస్తమయానికి మేము ఆఖరి అంకానికి చేరుకోవడం గురించి ఆశాజనకంగా ఉన్నాం. ఇంకా 24 గంటల కంటే తక్కువ ఉంది ఛాలెంజ్. నేను ఇంతవరకు భాగమైన వీడియోల్లో కంటే ఇది అత్యంత కఠినమైన ఛాలెంజ్ వీడియో. చెప్పాలంటే ఈ అనుభవం జీవితంలో తేలిగ్గా తీసుకునే స్నానాన్ని, ఆహారాన్ని గౌరవించాలన్న విషయం నేర్పింది. గొప్ప విషయం. నేను ఫుడ్ మిస్ అవుతున్నా. ఆ ఊగే టాయిలెట్. నేను ఎప్పటికీ మళ్ళీ బకెట్ లో బాత్రూమ్కి వెళ్ళను. మనం ఎంత దూరం వచ్చినందుకు ఈ క్షణాన్ని వేడుక చేసుకుందాం ఫీస్టబుల్ బార్ తో. అమెరికాలోని ప్రతి వాల్మార్ట్, టార్గెట్, 7-Eleven, ఆల్బర్ట్ సన్స్ లో లభిస్తాయి. 2023లో కూడా మీరు వేరేవి తింటే అది మీ కర్మ. హెర్షీ బూమర్ల కోసమే. ఓ ఓ నువ్వు జిమ్మీ, కుర్చీని ఎందుకు విరగొట్టావు? నేనే ఏం చేయలేదు. జరుగుతుంది జిమ్మీ? ఫుడ్ అంతా నువ్వే తినేసావు అనిపిస్తుంది నాకు. అయితే నేను మిగిలిన సమయాన్ని ఈ విరిగిన కుర్చీలో కూర్చొని కాలక్షేపం చేయాలేమో. ఇదే మనం అందరం కలిసి పడుకునే ఆఖరి రాత్రి. నేను ఒక్కడనే పడుకోవడానికి ఇష్టపడతా. నీ పక్కన పడుకోవడం నేను మిస్ అవుతా. 100% ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకో మగాడి పక్కన నేను అసలు పడుకోను. ఇక దీంతో నేను పడుకుంటున్నా. రాత్రి మంచిగా నిద్రపోయి లేచాక మేము మళ్ళీ పరిచయం ఉన్న ముఖాన్ని చూసాం. బ్రయన్ వాళ్ళ ఫ్యామిలీని తెచ్చాడు. మా ఆఖరి రోజున గుడ్ బై చెప్పడానికి వచ్చాడేమో. థ్యాంక్ యూ బ్రయన్, నాకు అది బాగా నచ్చింది. మనల్ని కూడా తన కుటుంబంలో బ్రైన్ ఫీల్ అవుతున్నాడేమో. మనకి గుడారం పూర్తిగా సిద్ధం కానప్పుడు తను మనల్ని జాగ్రత్తగా చూశాడు. లేదా మనం తనకి ఆహారం అనుకుంటా. అయ్యుండొచ్చు. నోరు మూస్తావా? నోలన్, రాఫ్ట్ దిగిపో. నాకు దిగాలనే ఉంది. అది కొంచెం ఎమోషనల్. అంతా కళ్ళ ముందు తిరుగుతున్నట్టుంది. ఈ రాఫ్ట్ మీద చెప్పలేని ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. అవును, నాకైతే బాగా నచ్చేది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. నాది అదే. మేము ఈ తేలుతున్న చెక్కబల్ల మీద 150 గంటల కంటే ఎక్కువే ఉన్నాం. ఇది నాకు అత్యంత కఠినమైన ఛాలెంజ్ అయినా కూడా నేను నా బాయ్స్ చాలా మంచి టైం స్పెండ్ చేశాం దీని మీద. మన బోట్ ఎక్కడా? మన బోట్ ఎక్కడా? బోట్ ఎక్కడున్నావు? ఇక మొత్తానికి ముగింపు కళ్ళ ముందుకొస్తోంది. అదిగో బోట్ వస్తుంది. ఆ బోట్ కి మన లొకేషన్ చెప్పు. బోట్ కి సిగ్నల్ ఇస్తున్నా. బోట్ 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 బోట్. ఆ బోట్ ఏదో తేడాగా ఉందేంటి? Oh my God. Oh my God. నేను ఈ రాఫ్ట్ నుండి దిగేస్తున్నా. షాప్ యాప్ కి వెళ్లే మొదటి 10,000 మందికి ఫీస్టబుల్స్ బాక్స్ ఉచితం. షాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.